బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సెట్ 2024 సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇది. సో ఎవరెవరైతే ఇప్పుడు ఏపీపీఎస్సెట్ ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది విడుదల చేశారు. సో రిలీజ్ చేశారనమాట. సో ఏ డేట్లో మనకి ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఏ టైంకి ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారని ఫుల్ డీటెయిల్గా ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దాని గురించి అయితే ఈ వీడియో అనమాట. సో ఈ వీడియోలో ఆ షెడ్యూల్లో ఏ డేట్లో ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారని దాని గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అట్లనే ప్రీవియస్లీ మనం ఎగ్జామ్కి ఏమేమి తీసుకుని వెళ్ళాలి అనే దానిపైన కూడా నేను వీడియో చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి కోసం చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. నాకు ఫ్రీ ఉంటే మాత్రం తప్పకుండా అప్లికెన్స్ రిఫరెన్స్ ఐడి ఎక్కడ ఉంటుంది అనే దానిపైన కూడా ఒక చిన్న వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే మనం వెళ్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఏపీపీఎస్సెట్ అఫీషియల్ సైట్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఒక స్టార్ మార్క్లో న్యూ అని కనిపెట్టి న్యూ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది కనిపిస్తుంది. అక్కడ మీరు చూడొచ్చు. సో దానిపైన ట్యాప్ చేసినట్లయితే మనకి ఒక పీడిఎఫ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్లో మనం చూసుకోవచ్చు, మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది చూపిస్తారనమాట. సో మనకి ఎగ్జామ్ అనేది 10, 11, 12, 13 అయితే జరుగుతాయి అనమాట. 4 days అయితే జరుగుతుంది. సో ఏ రోజు ఏ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయో ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ 9:30 to 11 AM మనకి ఇంగ్లీష్, సాంస్క్రిట్, ఉర్దూ, తమిళ్, ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సెరికల్చర్ దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే మనకి 9:30 to 11 AM లోపు అయితే జరుగుతాయి అనమాట. ఇది సెక్షన్ 1. అట్లా సెక్షన్ 2 మనం చూసుకున్నట్లయితే 1 PM to 2:30 అనమాట. సో మనకి టోటల్గా 3 సెక్షన్స్ అనమాట. 1 PM to 2:30 మనకి జనరల్, లిటరేచర్, BFA, కామర్స్, ఎడ్యుకేషన్, జువాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే జరుగుతాయి. సేమ్ అదే 10. అట్లనే సెక్షన్ 3లో మనకి తెలుగు, FNS, ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్, పాలిమరైజ్ సైన్స్ ఇవి 4:30 to 6 వరకు అయితే జరుగుతాయి అనమాట ఈ ఎగ్జామ్స్ అనేవి. అట్లనే మనకి 11 చూసుకున్నట్లయితే 9:30 to 11 అనేది మనకి హిందీ, ఎకనామిక్స్ అండ్ మ్యాథమెటికల్ సైన్స్ అయితే ఇచ్చారు. అట్లనే సెక్షన్ 2లో 1 to 2:30 అనేది మనకి హ్యూమానిటీ, సోషల్ సైన్స్ అండ్ జియాలజీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అట్లనే సెక్షన్ 3లో 4:30 to 6 అనేది హిస్టరీ అండ్ లైఫ్ సైన్స్. అదైతే గుర్తుపెట్టుకోండి. లైఫ్ సైన్స్ అనేది మనకి 11న 4:30 to 6 అయితే జరుగుతుందని అయితే చెప్పారు. అట్లనే 12 చూసుకున్నట్లయితే సెక్షన్ 1లో మనకి 9:30 to 11 అనేది మనకి పొలిటికల్ సైన్స్, బాటనీ, స్టాటిస్టిక్స్ అనేవి 3 కండక్ట్ చేస్తున్నారు. అట్లనే 1 to 2:30 అనేది మనకి టూరిజం అండ్ ఫిజికల్ సైన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అట్లనే 4:30 to 6 అనేది మనకి కెమికల్ సైన్స్ అండ్ జియోగ్రఫీ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది 12కి సంబంధించిన షెడ్యూల్. అట్లనే 13th మనకి ఓన్లీ 2 సెక్షన్సే ఉన్నాయి. 9:30 to 11 అనేది మనకి సైకాలజీ అయితే కండక్ట్ చేస్తున్నారు. అట్లానే 1 to 2:30 అనేది మనకి కంప్యూటర్ సైన్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇది స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదంటే అఫీషియల్ ఏపీపీఎస్సెట్ అఫీషియల్ సైట్లో కూడా ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు అయితే మనకి ఇదైతే రిలీజ్ చేశారు. అట్లానే మనకు ఒక 11కి అట్లా హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. 11 to 12 లోపు మనకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన వెంటనే నేను ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనే దానిపైన నేను లైవ్ డెమో అయితే ఇస్తాను. హాల్ టికెట్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనే దానిపైన. అట్లనే మీరు హాల్ టికెట్స్ పైన ఎవరైనా సిగ్నేచర్స్ ఉండాలనేది అడుగుతున్నారు. దానిపైన కూడా మీకు అయితే డౌట్ క్లియర్ చేస్తాను ఈరోజు. సో ఇదన్నమాట ఎగ్జామినేషన్ షెడ్యూల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.